ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పాడ్కాస్ట్ ప్రోగ్రాంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మన మధ్య పాస్టర్ రాహుల్ గారు ఉన్నారు. ఈ వారము ఆయన కొత్త సంగతులతో మన మధ్యకు వచ్చారు. కాబట్టి ఆ దేవుని ప్రణాళికలో ఆయన మాట ఏది మాట్లాడాలనుకున్నారో, ఆయన దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాలనుకున్నాడు మనం విందాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ మార్నింగ్. ఈ వారం కొత్త సంగతులతో మీరు మా మధ్యకు వచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లాస్ట్ వీక్ వాట్ ఈ స్పిరిట్ అనేది మీరు మాతో చర్చించారు. ఈ వారము మీరు మాతో ఏ కొత్త విషయాలు మాట్లాడాలనుకున్నారు? ఈ వారము మనము ఒక కొత్త విషయం గురించి మనం డిస్కస్ చేద్దాము. హౌ స్పిరిట్ డ్రైవ్స్ అస్ అన్నటువంటి థాట్ ప్రాసెస్ నుంచి చూసేటువంటి వీక్షకుల్ని, అలాగే మనందరినీ కూడా దేవుడు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. సో హౌ ద స్పిరిట్ డ్రైవ్స్ అస్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత. సో మనమందరం కూడా దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు దేవుడు అపారమైనటువంటి దీవెనలు, అపారమైనటువంటి నడిపింపు చేత మనం నడిపించబోతున్నాడని నా విశ్వాసము. లాస్ట్ వీక్ మనము వాట్ ఈజ్ స్పిరిట్ గురించి చాలా లోతుగా డిస్కస్ చేసుకున్నాము. దానిలో నుంచి కొన్ని విషయాలను మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము బాడీ, సోల్ అండ్ స్పిరిట్, హౌ ద స్పిరిట్ వర్క్స్ అండ్ హౌ ద సోల్ వర్క్స్ అండ్ హౌ ద బాడీ వర్క్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈసారి మనము ఆ స్పిరిట్లోనే దగ్గర 3-4 కోణాలు మనకు ఉన్నాయి. కాన్షియస్నెస్ అని, తర్వాత మెడిటేషన్ అని, తర్వాత అండర్స్టాండింగ్ అని, మనకు చాలా అవేకెన్నెస్ దేవుడు మన హృదయాల్లో పెట్టాడు. సో వీటన్నిటిలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద అండర్స్టాండింగ్. మనము అర్థం చేసుకునుట అనేది చాలా ప్రాముఖ్యత. సో హౌ స్పిరిట్ డ్రైవ్స్ అస్ అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, వీ గోయింగ్ టు బీ అ పవర్ఫుల్, అ డైనమైట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. సో అది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఈ స్పిరిట్ మనల్ని నడిపించడానికి మనము చేయవలసిన పనులు ఏంటి? మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో మూవ్ అయితే మనము ఈ స్పిరిట్ ద్వారా నడిపించబడతాం? సో యాక్చువల్లీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయత అనేది దేవుడు నడిపిస్తాడు. మనం నడిపించబడడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది పాస్టర్స్ కావచ్చు, చాలామంది నేర్పిస్తున్నది ఏంటంటే, మనం ఎలా నడవాలో దాన్ని బోధిస్తున్నారు. కానీ నడిపించబడ్డం అనేది దేవుని చిత్తము, దేవుని నడిపింపు. అది మనము ఎలా చేస్తే దేవుని మెప్పించగలుగుతాము, మనం ఎలా ముందుకు వెళ్తే దేవుని మెప్పించగలుగుతాం అన్నటువంటి థాట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు ఉంటున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే మన స్వతహాగా మనం ముందుకు వెళ్తున్నాము, కానీ దేవుని కోణంలో నుంచి మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. సో మనం అర్థం చేసుకుంటాం వాట్ ఈస్ అండర్స్టాండింగ్ అనేది. మనం అర్థం చేసుకుంటే, సో దేవుడు ఎలాగ అండర్స్టాండింగ్ గురించి ప్రాధాన్యతను ఇచ్చాడో మనం అర్థం చేసుకుంటే, సో దాన్ని బట్టి మన దేవుని హృదయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకొని మనం ఆత్మీయతలో ఎదగలుగుతాం. ద ఓన్ అండర్స్టాండింగ్ అనేది చాలామందికి ఉంటుంది. అంటే దే లవ్ టు అండర్స్టాండ్ విత్ ద ఓన్ థాట్ ప్రాసెస్లో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మనిషి దేర్ ఓన్ అండర్స్టాండింగ్లో వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతను యేసుక్రీస్తులో పెట్టి, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యక్షతను శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అనేక ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత తోమా ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్షతను తీసుకొని ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ భారతదేశం అంతా కూడా దేవుని నడిపింపులో ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు తోమా ఆయన ఉన్నంత వరకు పనిచేసి చనిపోయాడు. దేవుని డాక్ట్రిన్ సిస్టాన్ని ఇచ్చి చనిపోయాడు.
ఎవరైతే హయరార్కీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకున్నారు. దే టుక్ దట్ అండ్ దే స్టార్టెడ్ మూవింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆయన కేరళలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి చెన్నైకి వచ్చాడు, చంపబడ్డాడు. సో ఈ సినారియోని మనం బాగా అర్థం చేసుకుంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన చోటు, మినిస్ట్రీ స్టార్ట్ చేసిన చోటు నుంచి ఒక అల మినిస్ట్రీ దేశమంతా కూడా ప్రవహింపబడింది. సో ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఒకటై ఉన్నప్పుడు ప్రజలు ఒక దాంట్లో వెళ్తూ ఉన్నట్టుగా మనకు అబ్జర్వ్ చేయగలుగుతాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే ఫిజికల్ బాడీ మీద మనము మీసాలు గొరిగించుకోవాలి, లేదంటే వైట్ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి అనేటువంటి క్రియారూపకమైనటువంటి కార్యాల మీద ఫోకస్ చేస్తూ ఆత్మీయకమైనటువంటి కార్యాలను వారు విడిచిపెట్టినట్టుగా కనబడుతుంది. అసలు ఆత్మీయత అంటే ఏంటి? వాట్ ఈజ్ ద స్పిరిచువల్ థింగ్ అంటే, పోయినసారి మనం చెప్పినట్టుగా దేవుని బర్డన్ని క్యారీ చేయడం అనేది ఆత్మీయత. ఎప్పుడైతే దేవుని బర్డన్ క్యారీ చేస్తామో, ముందుకు వెళ్తుంటామో, అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. సో మనం చూసుకున్నట్లయితే ప్రావర్బ్స్ చాప్టర్ 4:5, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరువకము. సో ఇక్కడ జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మనం చూసుకున్నట్లయితే విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. జ్ఞానం సంపాదించుకున్నట, అర్థం చేసుకునేటువంటి మనసును సంపాదించుకున్నట్టు అనేటువంటిది అర్థం. సో అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఇప్పుడు అండర్స్టాండింగ్లోని 2 రకాలుగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఓన్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, దేవుని అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నట్టు ఒకటి, మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళుట ఒకటి. సో చాలామంది పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఓన్గా మనం ఎలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలో అనే దాని విషయంలో నేర్పిస్తూ సంఘాన్ని తప్పుదావ పెట్టిస్తున్నారనేది నా ఆలోచన, నా ఒపీనియన్. ఇప్పుడు ఎప్పుడైతే సంఘము తప్పుదారిలో వెళ్తుంటుందో అప్పుడు ఏమవుతుందంటే దేవుని ఉద్దేశాలు, దేవుని నడిపింపును, దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా వెళ్ళిపోతారు. అందుకని హెజ్కేల్ రాసినటువంటి గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే ప్రవక్తల పుస్తకంలో అక్కడ ఒక గొప్ప మాట రాయబడిందండి. ఏంటంటే గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ వన్, ఒకరి కోసం వెతుకుతున్నాడంట. ఆయన అర్థం చేసుకునేటువంటి మనసు కలిగిన వారిని కోసం వెతుకుతున్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ద స్పిరిట్, హౌ స్పిరిట్ డ్రైవ్స్ అస్ అంటే ద స్పిరిట్ డ్రైవ్స్ అస్ హూ విల్ అండర్స్టాండ్ ద గాడ్స్ హార్ట్. ఎవరిని దేవుడు నడిపించగలుగుతాడు, ఎవరి ద్వారా గొప్ప కార్యములు చేయబోతున్నాడు, ఎవరి ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి నడిపింపు చేత నడిపించబోతున్నాడు అనంటే ఆయన హృదయమును అర్థం చేసుకున్న వారిని. అందుకనే ది స్పిరిచువాలిటీ అనేది ఒక 2 డైమెన్షన్లో మనం చూసుకున్నట్లయితే, ఒకటి పోయినసారి మనం మాట్లాడుకున్నాం, ఏంటి అదనంటే ద బర్డన్, వి క్యారీ ద బర్డన్ ఆఫ్ గాడ్. రెండోది అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎందుకు దేవుడు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడంటే, ఆత్మీయత అనేది మన స్వయ లాభము కొరకు, మన కుటుంబ ఆనందాల కొరకు దేవుడు ఇవ్వలేదు, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి మనలో ఆత్మను నింపి నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని దేవుడు ఆయన కోరికను నీ ద్వారా, నా ద్వారా తెలియచేయడానికి ఎన్నుకున్న వారిలో నుంచి దేవుడు ప్రవహించాలని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అటువంటి ప్లాన్, అటువంటి ప్రణాళికను ఎప్పుడైతే నేను అర్థం చేసుకోమండి, వీఆర్ గోయింగ్ టు బీ అ ఫెయిల్యూర్, వీఆర్ గోయింగ్ టు స్టాండ్ లైక్ అ ఫెయిల్యూర్స్ ఇన్ దిస్ వరల్డ్. అందుకనే క్రైస్తత్వం అనేది మనకు ఈ రోజుల్లో శూన్యంగా, ఈరోజు ఎదగలేనిటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతూ ఉంది. దేవుని అండర్స్టాండింగ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటున్నారు.
ఇప్పుడు మనకు చర్చెస్లో బోధిస్తుంది, వాక్యం బోధిస్తున్నారు, హౌ టు లివ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ అనేది బోధిస్తున్నారు. ప్లస్ దేవుని మార్పు ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకొని మన లైఫ్స్ ఎలా పీస్ఫుల్గా నడిపించుకోవాలనేది కూడా బోధిస్తున్నారు. ఇది కాక ఇంకొక కోణం గాడ్ అండర్స్టాండింగ్ ఉందంటారా? అంటే అన్ని చర్చెస్ గురించి నేను చెప్పట్లేదు, కానీ అన్ని సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు. కొన్ని సంఘాలు స్పెసిఫిక్గా ఫెయిల్యూర్గా నిలబడిపోయినట్టుగా నేను చూడగలుగుతున్నాను. ఇప్పుడు కొన్ని సంఘాలు వాక్యం మీదే ఆధారపడుతూ, వాక్యం మీద నడిపించబడి, వాక్యం మీద ఇల్లును కడుతూ ఉన్నారు. కొన్ని సంఘాలు వాక్యం బోధిస్తున్నప్పటికి కూడా ఆ వాక్యం ఎలా ఉంటుందంటే వారిని సరిచేసేటువంటి వాక్యంలోనికి మనం బోధించబడుతున్నాము, కానీ ఆత్మలోనికి నడిపించేటువంటి వాక్యము లేదనేది నా ఉద్దేశం. ఎందుకు అనంటే, సరిచేయబడ్డము అనేది ఎలాంటిది అంటే వాళ్ళ డ్రెస్సింగ్, వారి నడవడికను, వారి తలంపులను, వారి యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని సరిచేసేవాడు. ఇప్పుడు మన పరిస్థితిని, మన పైనున్న శరీరాన్ని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుని ఆత్మ పనిచేయదండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ పనిచేయడానికి మనము సాధనంగా మనల్ని మనం సమర్పించుకొని దేవుడు పనిచేయడానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. సో పోయినసారి మనం పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ ఎపిసోడ్లో. ఏంటి అంటే శరీరం ఎలా పనిచేస్తుంది, ఆత్మ ఎలా పనిచేస్తుంది, తర్వాత ప్రాణం అంటే ద స్పిరిట్ ఎలా పనిచేస్తుంది అండ్ సోల్ ఎలా పనిచేస్తుంది అని నేర్చుకున్నాం. ఈ డైమెన్షన్లో మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు మెన్షన్ చేయబడింది ఏంటంటే ద స్పిరిట్లో మెడిటేషన్ ఉంటుందండి. ద వర్డ్ వి మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని దివారాత్రములు ధ్యానించమని మోషే యెహోషువకు చెప్పాడు. ఆయన దాన్ని పాటిస్తూ ఉన్నాడు. సో దివారాత్రములు ధ్యానించమంటే అది ఎలా ధ్యానించగలుగుతాడు? అది సాధ్యమవుదునా? సాధ్యం కాదండి. కానీ ధ్యానించడం అనేది ఎలా జరుగుతుందంటే వెన్ హీ క్లోజ్ హిస్ ఐస్ హీ మెడిటేట్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమను చూసేటువంటి శక్తి ఈరోజు ఒక మానవుల్లో దేవుడు పెట్టాడు. సో దే యూస్ టు మెడిటేట్ లైక్ దిస్ డే అండ్ నైట్. ఆ మెడిటేషన్ని గురించి పోయిన పాడ్కాస్ట్లో మనం చాలా లోతుగా డిస్కస్ చేశాం. అండ్ ఈ ఎపిసోడ్లో మనం చూడాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్. ఇప్పుడు ఓన్ అండర్స్టాండింగ్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ అంటే ప్రావర్బ్స్ చాప్టర్ 3 నుంచి 6 వరకు మనం చూసుకున్నట్టయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముచ్చుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ద ఓన్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ ఉన్నదండి. ఇట్ ఈస్ నాట్ అ వాట్ గాడ్స్ అండర్స్టాండింగ్. గాడ్స్ అండర్స్టాండింగ్ చూద్దామండి. ప్రావర్బ్స్ చాప్టర్ 4:5. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. ఏమైనా హల్లెలూయా. ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకుంటే జ్ఞానము సంపాదించుకునుట, బుద్ధి సంపాదించుకునుట, ఇంగ్లీష్లో ద విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ రెండు వేరువేరుగా చూస్తామో మనం ఏం సాధించలేమండి. అంటే ఒకటిగా ఎలా చూస్తాము అంటే ద చర్చ్ పాస్టర్స్ కావచ్చు, వీఆర్ లెడ్ పీపుల్ టువర్డ్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ బట్ నాట్ అండర్స్టాండింగ్. విజ్డమ్ ఆఫ్ గాడ్ మనల్ని ఏం చేస్తుందంటే కనపరుస్తుంది, కానీ అండర్స్టాండింగ్ ఏం చేస్తుందంటే దానిలోనికి మనం తొంగి చూసి ఇంకా లోతుగా నడిపిస్తుంది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది మిస్ అయ్యింది. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడైతే సంఘాలలో మిస్ అవుతుందో అప్పుడు ఆ సంఘాలు వర్ధిల్లడం అనేది చాలా తక్కువ ఉన్నాయి. దే విల్ బి వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ చర్చెస్ వేర్ ఇట్ విల్ బి రైజ్డ్ అప్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 119, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 34వ వచనము. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. ఇక్కడ చూడండి, మరొకసారి చదవండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము,
చూడండి, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాయన నీ మెడిటేషన్ ఉన్నది. వీఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సు నాకు దయచేయమని కీర్తనాకారుడు రాస్తున్నాడు ఇక్కడ. సో అర్థం చేసుకునేటువంటి స్వభావం, అర్థం చేసుకునేటువంటి మనస్సు చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇది దేవుడి ఇచ్చ, దేవుని ప్లాన్ అండ్ దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఇంకా మనం బాగా లోతుగా పరిశీలిస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచనకు దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనీకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. ఓకే, బట్ ఇంగ్లీష్లో రాయబడిన మాట మనం అర్థం చేసుకుంటే చాలా లోతుగా రాశాడండి. బట్ డూ పీపుల్ నో వేర్ టు ఫైండ్ విజ్డమ్? క్వశ్చన్ మార్క్. వేర్ కెన్ దే ఫైండ్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఆ మాటని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఇక్కడ యోబు ఆయన బాధలన్నింటిలోని, శ్రమలన్నింటిలోని, ఇబ్బందులన్నింటిలో నుంచి ఎక్కడి నుంచి మాకు జ్ఞానం దొరుకుతుంది, ఎక్కడి నుంచి మాకు అర్థం చేసుకునే మనస్వభావం దొరుకుతుంది అన్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఇంకా బాగా పరిశీలిస్తే కీర్తనకారుడు 49వ అధ్యాయము 3-4 వచనం వరకు మనం చూస్తే, నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము కూర్చినదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవి ఎగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆయన ప్రార్థన ఈజ్ ఫర్ అండర్స్టాండింగ్ గాడ్స్ హార్ట్ అండ్ మూవ్, నాట్ ఫర్ ద థింగ్స్ టు బీ హ్యాపెన్. ఈరోజు మనకు, మన హృదయాలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి అర్థం చేసుకున్నట ఆత్మీయత. ఎందుకు అర్థం చేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనము ఇతరులకు ఉపయోగపడడానికి, ఒక గొప్ప సాధనంగా వాడబడ్డానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మీయత అనేది మనం పరలోకానికి వెళ్ళాలని, లేదా పరలోకంలో మనము చేరుకోవాలనేటువంటి థాట్ ప్రాసెస్లో మనం ఉంటున్నాం ఈరోజు. లేదా మన శారీరకమైనటువంటి కార్యములను బట్టి దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం, లేదా మన తలంపులను బట్టి మనం దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. కానీ ఇవన్నీ పక్కన పెడితే, దేవుని తెలుసుకోవడం అనేది ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు? హౌ స్పిరిట్ డ్రైవ్స్ అస్ అని అంటే, దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఆయన ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి, ఒక గొప్ప సాధనంగా, ఒక గొప్ప శక్తిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆత్మీయత అనేది ఇతరులకు ఉపయోగపడకపోతే, ఈరోజు మనము దేనికి మనం ప్రాకులాడుతున్నట్టుగా? ఇప్పుడు చూడండి, ప్రార్థన, మనం ప్రార్థన చేస్తున్నాం. వాట్ ఈజ్ ప్రేయర్ అండ్ వై వీఆర్ ప్రేయింగ్ టు? మన ప్రార్థనలన్నీ కూడా మన స్వతహాగా మనము దేవుని మెప్పించడానికి, లేదా మన ప్రార్థనల ద్వారా కొన్ని గంటలు ప్రార్థన చేశానన్నా, కొన్ని 5 గంటలు ప్రార్థన చేశాను, 6 గంటలు ప్రార్థన చేశాను అంటారు. కానీ ఆన్సర్ వచ్చిందా అని అంటే ఆన్సర్ లేదన్నా. ఎందుకు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఏలి ఆయన ప్రార్థన చేశాడండి. ఎంతసేపు ప్రార్థన చేశాడు? కర్మేలు పర్వతం మీద కొన్ని గంటలు ప్రార్థన చేశాడా? ఒక 2 నిమిషాలే ప్రార్థన చేశాడా? ఇప్పుడు కొన్ని గంటలు ప్రార్థన చేసిన వారు ఎవరు అని అంటే, బయలుదేవతకు పూజించేవారు కొన్ని గంటలు ప్రార్థన చేశారు, కానీ ఫలితం ఉందా అంటే ఫలితము లేదు. ఈరోజు వారు పడుకున్నారేమో, వాళ్ళ దేవుళ్ళు పడుకున్నారేమో, మీరు ప్రార్థన చేస్తున్నా కూడా వారు ఆలకించడం లేదు కనుక
ఇంకా సమయం తీసుకురండి, ఇంకా ప్రార్థన చేయండి, పిలవండి అని చెప్పి ఎగతాళిగా ఏలియా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ఎగతాళి మనకెందుకు తీసుకోకూడదు? మనం ఎందుకు కొన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది అని అంటే, ఈరోజు హృదయం ఎరగని వారు, ఆయన హృదయం అర్థం చేసుకుని వారు మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థముగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రార్థన అనేది మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుందని కొంతమంది దైవజనులు అంటారు. ఉపవాస ప్రార్థన కావచ్చు, ప్రార్థన కావచ్చు. దైవజనులు చెప్తున్న నవేడేస్ ఎక్స్ప్లెనేషను, ప్రార్థన మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రార్థన అనేది దేవుని వైపుకు మన ధ్యానాన్ని తీసుకుని వెళుతుంది. ఇది తప్పు అంటారా? సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నెహెమ్యాకు రాసినటువంటి మొట్టమొదటి అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమంటారు? నెహెమ్యానా? నెహెమ్యా గ్రంథం. నువ్వు మరి చదువు దాన్ని, నెహెమ్యా అని చెప్పి నీట్గా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైపుకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అసలు ప్రార్థన అనేది స్వయంగా మన కొరకు, మన స్వలాభం కొరకు మనం అందరం కూడా ఎన్నో గంటలు ప్రార్థన చేస్తుంటాం. అసలు ప్రార్థన గురించి ఇంకా కొన్ని మాటలు మనము లోతుగా పరిశీలిస్తే, కొంతమంది చెప్తున్నదంటే మీరు ప్రార్థించండి, ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు అన్నటువంటి మాట. అసలు అక్కడ కింద భాగంలో పైన భాగంలో ఆ సువార్తలలో మనకు ఒక మాట రాయబడింది. ఏంటంటే తెలుసా? ద ప్రేయర్ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫ్ అండ్ ప్రేయర్ ఈజ్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని. అంటే మీకు ఇస్తానంటున్నది ఏంటి? ఆ కార్లు బంగ్లాలు కాదు, బట్ ఆయన ఇస్తానంటుండేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఏం చేయబోతున్నాడు? దేవుని అండర్స్టాండింగ్ని, మన అండర్స్టాండింగ్ని పక్కన పెట్టి దేవుని అండర్స్టాండింగ్ ద్వారా ఆయన ఐక్యపరిచి మనల్ని నడిపించబోతున్నాడు. ఇక్కడ మనం ఇంకా బాగా పరిశీలిస్తే ఏం జరుగుతుంది? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. దేనికి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన స్వలాభం కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ రాజు హృదయాన్ని మార్చడానికి ప్రార్థన చేస్తున్నాడు. ద ప్రేయర్ ఈజ్ టు చేంజ్ ద గాడ్స్ హార్ట్, నాట్ ఫర్ యువర్ బెనిఫిట్. గాడ్స్ హార్ట్, ఆయన హృదయమును అర్థం చేసుకోవాలని. ప్రభువా, ఆయన హృదయమును ఇదిగో తండ్రి నడిపించి నీ అద్భుతమైన కార్యములు చేయడానికి ఇదిగో తండ్రి ప్రభువా, వారిని ఆ రాజు అయినటువంటి ఆయన హృదయాన్ని కదిలించి నన్ను అనుమతించి ముందుకు వెళ్ళటకు సహాయం దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండో ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ఆత్మ చేత అద్భుతమైన కార్యములు జరిగించి ఇదిగో ప్రభువా, నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, నా కుటుంబం చేసిన పాపమును, తండ్రులు చేసిన పాపమును ఈరోజు మాలో నుంచి తొలగించి నీ ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇంకో విషయము మనం గమనిద్దామండి. ఇదే కాదు, ఎన్నో విషయాల్లో మనం అబ్జర్వ్ చేస్తే గాడ్స్ అండర్స్టాండింగ్ ఈజ్ టు లెడ్ అస్ ఇన్ టు ద అనదర్ డైమెన్షన్ వేర్ గాడ్ కాల్డ్ అస్. ఇప్పుడు ప్రార్థన అనేది మనం అందరం కూడా ఒక మిషన్ టైప్గా ఇన్ని అవర్స్ నేను ప్రేయర్ చేస్తున్నాను, అన్ని అవర్స్ నేను ప్రేయర్ చేస్తున్నటువంటి థాట్ ప్రాసెస్. దానియేలుకు రాసినటువంటి మొట్టమొదటి అధ్యాయం 20వ వచనం చూడండి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములలో
వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. దానియేలు ఎంత గొప్పగా వారందరి ముందర కనపరచబడ్డానికి కారణం ఏంటంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు, ద గాడ్స్ హార్ట్ని. ఇప్పుడు మనం ఇంకా బాగా లోతుగా పరిశీలిస్తే 10వ అధ్యాయము, అదే దానియేలుకు రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆమేన్. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు దానియేలుకు ఆన్సర్ ఇస్తున్నాడు. అసలు దేవుడు దానియేలు వీరిద్దరూ కూడా ఎవరికి మేలు చేయడానికి ఆశపడుతున్నారు? ఒక అన్య రాజుకు మేలు చేయడానికి ఆశపడుతున్నారు. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో కార్యములు చేయబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన సంఘాలన్నీ కూడా ఆత్మీయత అంటే నేను, నా సంఘము, నా కుటుంబము అనేటువంటి పరిస్థితిలోనికి వచ్చేసింది. కానీ దేవుని దృష్టిలో ఆత్మీయత అంటే నేను, నా సంఘము, నా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగము అని. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని అండర్స్టాండింగ్లోకి మనం వస్తామో అప్పుడు మనము స్వలాభము కొరకు ప్రార్థన చేయము, మనము మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయము, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాము, ఇతరులు ఆశీర్వదించబడ్డానికి ఇష్టపడతాము. సో నెహెమ్యా అదే చేశాడు, దానియేలు అదే చేశాడు. ఇంకా మనం లోతుగా పరిశీలిస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏమైనా హల్లెలూయా. ఇక్కడ చూడండి, 2 విషయాలను ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది. 11వ అధ్యాయం 2వ వచనంలో ద స్పిరిట్ అండ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, మనం ఈ 2 వేరువేరుగా మనం చూస్తాం. ఆత్మ, జ్ఞానం 2 కలిసి ఉన్నాయి. వాటితో కలిపి మనకు అండర్స్టాండింగ్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. సో ద 2 డిఫరెంట్ యాక్సెప్ట్స్ బట్ 1. అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ అండ్ స్పిరిట్ వేరు అని అనుకుంటాము. కానీ ఆత్మలో ఉన్నవారు జ్ఞానం పొందుకోవాలి, అండర్స్టాండింగ్లో మనం పనిచేయడానికి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అద్భుతంగా దేవుడు యెషయా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హీ వాస్ ప్రిపేరింగ్ అస్ అండ్ హీ వాస్ గైడింగ్ అస్ సో దట్ వీ నీడ్ టు గో ఫర్దర్ టు హెల్ప్ సమ్వన్స్ లైఫ్. ఈరోజు మన జీవిత ప్రయాణం అంతట్లో కూడా మనం అర్థం చేసుకుంటే ఆత్మీయత అనేది మన వరకే, మన కుటుంబం వరకే, మన సంఘం వరకే కాదు, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి మనల్ని ఆత్మచేత నింపి దేవుడు నడిపించుకోబోతున్నాడు. అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయటం మూలన మనము ఆ దేవుని ఆత్మను అర్థం చేసుకోగలమా? సో ఒకటి, ఇతరుల కోసము ప్రార్థన చేస్తున్నాం, కానీ మనము ఆ ప్రార్థనా స్థలం వరకే అది పరిమితం అవుతూ, ఆ ప్రార్థనా స్థలం నుంచి ఎప్పుడైతే మనం బయటికి వస్తున్నామో ఇతరుల కొరకు పని చేయకుండా ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎర్ర సముద్రం ముందర ఉంది, 2 పాయలుగా చీల్చబడాలి, అది గొప్ప కార్యం జరిగించబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకు సహాయం చేయనైనా, నీ అద్భుతమైనటువంటి కార్యములు కనపరచు, నీ ఆశ్చర్యకరమైన నడిపింపు చేత మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు మోషేని కోపగించుకుంటున్నట్టుగా మనకు కనపరచబడతా ఉంది. ఎలాగా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నీ చేతిలో ఏముంచానంటున్నాడు. అంటే మోషే చేతిలో ఏదో ఉన్నది, దాని ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుంటామండి, నో నీడ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ హవర్స్ టుగెదర్ అండ్ వీ విల్ బి లెడ్ బై ద స్పిరిట్ టువర్డ్స్ ద గోల్ వేర్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ అవర్ లైఫ్స్.
దేవుడు ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకుంటాము. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ముందుకు వెళ్తాము. ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఇంకా బాగా పరిశీలిస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను దప్పికొనిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద జలప్రవాహములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్, హల్లెలూయా. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరించి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత గొప్ప మాటలు రాయించాడు ఇక్కడంటే, ఆయన చూజన్ వన్, ఎన్నుకున్న వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ ఎన్నుకున్నవారు అనంటే, దేవుని జనాంగం ఇజ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఐ విల్ పౌర్ అవుట్ వాటర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్. మీ దప్పికను తీర్చువాడని నేను, మిమ్మల్ని నడిపించేవాడని నేను అని అంటున్నాడు. ఇక్కడ అండ్ టు ఇరిగేట్ యువర్ ప్రెచ్డ్ ఫీల్డ్స్. మీ పొలాలను ఈరోజు నేను ఎదిగింప చేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. అండ్ ఐ విల్ పౌర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ డిసెండెంట్స్. ఎంత గొప్ప మాట. ఇప్పుడు ఆత్మ అనేది వస్తుంది. ఆత్మ అనేది వచ్చిన తర్వాత ద నెక్స్ట్ లెవెల్ అనేది ఏంటంటే ద బ్లెస్సింగ్ టు అవర్ చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్. ఈరోజు ఆ ఆశీర్వాదము క్రైస్తత్వం అనుభవించలేకపోతా ఉంది. ఎందుకు అనుభవించలేకపోతా ఉంది? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని అంటే, మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్రైస్తత్వము అంతా కూడా దే కాన్సన్ట్రేటింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్ రాదర్ దాన్ ద కాన్సన్ట్రేటింగ్ ద గాడ్స్ హార్ట్. ఎప్పుడైతే దేవుని హృదయాన్ని మనం తెలుసుకుంటామో, ఆయన ఏర్పాటు చేసినటువంటి గిఫ్ట్ని మనలో నుంచి ఆపరేట్ చేయడం ఎలాగో, దాన్ని నడిపించబడడం ఎలాగో, ముందుకు వెళ్ళడం ఎలాగో నేర్పించబోతున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు ఆయన ఆశీర్వాదం అనేది మనం ప్రతి మానవుడికి పెట్టున్నాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడలేనికి కారణం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ రూట్లోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పనిని చేయలేకపోతున్నాం కనుక మనం ఆశీర్వదించబడ్డం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వెన్ యూ ఆర్ లుకింగ్ టువర్డ్స్ గాడ్, గాడ్ ఈస్ పోరింగ్ అవుట్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ రాకమునుపు మనల్ని ఏం చేస్తున్నాడంటే థర్స్టీ, మన దప్పికొన్న ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మన పొలాలను ఆయన నీటి చేత, వర్షము చేత మన పొలాలను ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మను నింపుతున్నాడు. బ్లెస్సింగ్స్ని పొందుకోబోతున్నాం. ఇప్పుడు ఈ 4 డైమెన్షన్స్లో ప్రతి క్రైస్తవుడు పోవాలండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆశీర్వదించబడుతున్నామా అంటే ఆశీర్వదించబడట్లేదు కదా. ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? వై వీఆర్ నాట్ బ్లెస్డ్ అని అంటే, మనము ఆత్మీయతను వేరే కోణంలో చూస్తున్నాము. మనము ఆత్మీయతను ప్రార్థనా కోణంలో చూస్తున్నాము. మనము ఆత్మీయతను కూర్చున్న చోట కూర్చుని మనం గంటలు ప్రార్థిస్తే దేవుడు చేస్తాడనేటువంటి ఆలోచనలో పోతున్నాం కనుక మనం ఆశీర్వదించబడ్డం లేదు. మనం ఆశీర్వదించబడ్డాలంటే ముందుకు వెళ్ళాలి. దేవుడు ప్రణాళికలో ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి ముందుకు వెళ్ళాలి. అక్కడే ఆశీర్వాదము ఉన్నది. సో ఇప్పుడు చేయలేకపోతే మనం ఆశీర్వదించబడలేము. దట్ ఈస్ మోస్ట్. ఇంకా మనం కింద పరిశీలిస్తే, సమ్ విల్ ప్రౌడ్లీ క్లెయిమ్ ఐ బిలాంగ్ టు ద లార్డ్, అదర్స్ విల్ సే ఐ యామ్ డిసెండెంట్స్ ఆఫ్ జాకబ్. ఈ సమ్ ఎవరు? ఈ అదర్స్ ఎవరు? ఈ సమ్ ఎవరు అంటే మనమే. వీ విల్ ప్రౌడ్లీ క్లెయిమ్ ఐ బిలాంగ్ టు ద లార్డ్. మనం ఎలా చెప్పగలుగుతాము? దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికను, దేవుని ఆత్మీయతను ఇతరులకు ప్రవహింపచేయడము ఎలా జరుగుతుంది? ఆశీర్వాదకరంగా ఎలాగ ఉంటాము అనంటే, ఇప్పుడు ఎలాగ ఉంటాము అంటే ఉండకపోవడానికి కారణము ఇదేంటంటే, ఆ సమ్ మనం ప్రౌడ్గా జీవించలేకపోతున్నాం. ఎలాగా ప్రౌడ్గా? ప్రౌడ్లీ క్లెయిమ్ ఐ బిలాంగ్ టు ద లార్డ్, అదర్స్ విల్ సే ఐ యామ్ a descendants of Jacob. Some will write the Lord's name on their hands and will take the name of Israel as their own. ఇది మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ 2 రకాల జనాంగం మనం చూడగలుగుతున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం బాగా పరిశీలిస్తే, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు తీసుకుని వస్తున్నాడు.
ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వస్తుంటే ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కటే దేవుని కానాన్లోనికి ప్రవేశించడానికి ముందుకెళ్తున్నారా, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్యజనాంగం కూడా వారితో కలిసి వెళ్ళారా? ఎస్, ఐగుప్తీయులు కొందరు వారితో ఇష్టపూర్వకంగా వాళ్ళతో జాయిన్ అయ్యి ప్రయాణాన్ని సాగించారు కానానునకు. మరి దేవుడు ఎందుకు వారిని సపరేట్గా ఉంచమని చెప్పాడా? మనల్ని చూస్తే దేవుడు వారిని సపరేట్గా పెట్టి మీరొక్కటే బయలుదేరి వెళ్ళండి, వారిని వదిలిపెట్టమని చెప్పాడా? లేదు, అందరూ కలిసి ప్రయాణించారు. వారిని ఆశీర్వదించాడు, వీరిని ఆశీర్వదించాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనతో ఉన్నటువంటి అన్య జనాంగానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. వారిని కూడా ఆశీర్వదించబడడానికి దేవుడు వారికి కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ దేర్ ఆపర్చునిటీ టు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ త్రూ అవర్ లైఫ్స్. మనము కుదించుకుపోయి మనం ఏం చేస్తున్నామంటే, ఆత్మీయత అనేది ప్రార్థించడమే, ఒక చోట కూర్చొని గంటలు గంటలు ప్రార్థించడమే అన్నటువంటి థాట్ ప్రాసెస్లో ఉండిపోయాము. మనం వాక్యం చదువుకోవడమే ఆత్మీయత అని అనుకుంటున్నాం. కానీ ఆత్మీయత అనేది దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నట, ఆ అర్థం చేసుకున్న హృదయంలో దేవుడు పెట్టినటువంటి తలంపులను ముందుకు తీసుకెళ్ళుట. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చూడండి, ఇంకా బాగా అర్థం చేసుకుంటే, గిబియోనీలు దగ్గర ప్రాంతంలో ఉంటారు, కానీ ఈ గిబియోనీలు దూర ప్రాంతం నుంచి వచ్చినట్టుగా ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత యెహోషువ వారితో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ప్రకారంగా వారిని ఒక పర్మిషన్ ఇచ్చి దేశంలో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు దగ్గర ప్రాంతం నుంచి వచ్చిన వారు కపటము చేత వారు ముందుకు వచ్చారు అన్నటువంటి తలంపుల చేత యెహోషువ వారిని పిలిపిస్తాడు. పిలిపించి మాట్లాడతాడు, అయ్యా మీరు చేసింది ఇది తప్పు అని చెప్పి గద్దిస్తారు వాళ్ళని. గద్దించిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు యెహోషువ. అసలు ఏ పనిష్మెంట్ ఇచ్చాడు అంటే, ఇప్పుడు యెహోషువ రాసిన గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకున్నట్టయితే చదవండి. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకుని చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహోషువ మనసు దేవుని మనసుగా మారిపోయింది, దేవుని అండర్స్టాండింగ్గా మారిపోయింది. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని అండర్స్టాండింగ్గా మారిపోతామో మనము లయపరిచే వారిగా ఉండం, కానీ ఆశీర్వదించే వారిగా ఉంటాం. ఇప్పుడు వారు చేసిన తప్పుకు వారిని లయపరచాలి, కానీ యెహోషువ ఏం చేస్తున్నాడంటే వారి మనస్సును అర్థం చేసుకున్నాడు. దేవుని మనసును అర్థం చేసుకొని వారిని ఎక్కడ పెట్టాడంటే స్థానము కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేది దేవుని మందిరం గడిగేవారిగాను వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము మన తలంపులన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి జనాంగానికి ఉపయోగపడే వారిమిగా, ఆశీర్వదించే వారిమిగా, మన ఆత్మీయత అనేది మన కొరకు మన కుటుంబాల వరకే ఆగిపోక ప్రపంచాన్ని తలకిందులు చేసి ఒక గొప్ప శక్తి నీలో ఉన్నది, ఆ నీలో ఉన్న శక్తిని ఇతరులకు పరిచయం చేయడానికి దేవుడు ఆత్మీయతలో మనం లెడ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సో ఆ నడిపింపును అర్థం చేసుకున్న వారు కొద్ది మంది మాత్రమే, కొన్ని సంఘాలు మాత్రమే కనుక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాయి, ముందుకు వెళ్తూ ఉన్నాయి. మిగతా సంఘాలన్నీ కూడా ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుకోవట్లేదో అప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం పరలోకంలో అనుభవించాలి, ఇహలోకము సంబంధంలో మనకి ఏమీ సంబంధం లేదు. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు పరలోక సంబంధంలో మనం అనుభవించడానికి మనం వచ్చిందే పరలోకం నుంచి వచ్చాం. దేవుడు తల్లి గర్భంలో నియమించక మునిపే మనం ఎరిగి ఉన్నాడు, మనల్ని నడిపించాడు, మనల్ని పుట్టించేలాగా చేశాడు. ఈరోజు పుట్టించినటువంటి మనము ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద ఒక మహిమను కనపరిచేవారిగా చూడండి. యోసేపు ఆయన ఈరోజు ఆ ఐగుప్తులో పనిచేస్తున్నప్పుడు ఆ ఐగుప్తులో దేవుడు ఆశ్చర్యకరంగా యోసేపుని వాడుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవుడు యోసేపు ద్వారా వారి తండ్రికి ఆహారం సిద్ధపరిచాడు, వాళ్ళ అన్నదమ్ములందరికీ ఆహారం సిద్ధపరిచాడు. అందుకే యోసేపు ఏం మాట్లాడతాడు తెలుసా? అయ్యా మీరందరూ
నాకు హాని చేశారు అనుకుంటున్నారు, కానీ ఈరోజు దేవుడు నన్ను ముందుగానే ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. సో ఆ ఏర్పాటును మనం అర్థం చేసుకుంటే గొప్ప ఆశీర్వాదకరంగా మనము మన ఆత్మీయతలో ముందుకు వెళ్తూ అనేకులను డ్రైవ్ చేసే వారంగా ఉంటున్నాం. ఇంకొక మాట ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చూడండి, నికోలస్ టెస్లా అని ఇందాక అతని గురించి నేను మెడిటేట్ చేస్తూ ఉన్నా. సో అతని గురించి మెడిటేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లోతుగా తీసుకువెళ్ళి నికోలస్ టెస్లా వాళ్ళ తండ్రి ఆయన ఒక యాజకుడు, ఆయన ఈజ్ ఎ ప్రీస్ట్. ఆయన ఒక ప్రీస్ట్ అయి ఉండి కుమారుణ్ణి ఒక యాజకత్వంలో ఉండాలని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ నికోలస్ టెస్లా చెప్పిన మాట ఏంటంటే, తండ్రి, నేను ఒక గొప్ప సాధనంగా నేను వాడబడ్డానికి ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలని ఆశపడుతున్నాను. సో నాకు సహాయం చేయనైనా అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ తండ్రి ఈయన ఆసక్తిని చూసి మరి ఎంకరేజ్ చేసిన తర్వాత ఆయన ఇంజనీరింగ్ చేశాడు. ఒక గొప్ప సాధనంగా దేవుని కొరకు వాడబడ్డాడనేది నా ఉద్దేశము. ఎందుకని అంటున్నానంటే, చూడండి, నికోలస్ టెస్లా ఆయన ఇన్నోవేషన్స్లో అనేక అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్ చేశాడు. ఆయన అద్భుతంగా నడిపించబడ్డాడు. ఈరోజు మరి దేవుని పరిచర్య చేయడానికి ఎన్నుకున్న పర్సన్ ఈరోజు సాధారణమైన వ్యక్తిగా మనం అందరం కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా లేడు అన్నటువంటి మాట మనం మాట్లాడతాం. కానీ ఎందుకు మాట్లాడతాము? మనము దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే వారంగా లేం గనుక. మనం ఆయన పాస్టర్ కావాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ దేవుడు ఆయన పాస్టర్ కాకుండా ఆయన ఒక గొప్ప సాధనంగా ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ చివరిగా ఆయన చనిపోయేసరికి ఆయన చాలా పేదరికంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయాడు. సో దీన్ని బాగా మెడిటేట్ చేస్తే ఒక దేవుని ఆశీర్వాదము, దేవుని నడిపింపు మనకి వస్తున్నప్పుడు ఆయనతో కలిసి మనం ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుని వదిలిపెడతామో మన జీవితంలో ప్రతి ఒక్కటి శూన్యంగా కనబడుతుంది. ఇక్కడ నికోలస్ టెస్లా కూడా దేవుని మీద ఆధారపడుతూ అనేక కార్యాల ఇన్నోవేషన్స్ కనుక్కున్నాడు. కానీ వాటన్నిటిలో నుంచి మనం బాగా అబ్జర్వ్ చేస్తే దేవుని విడిచిపెట్టి ఆ న్యూమరాలజీని నమ్ముకొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో ఆయన ఒక ఫెయిల్యూర్గా నిలబడిపోయాడు. అందుకనే ఒక 4 స్టెప్ లైఫ్ మన జీవితంలో ఎప్పుడు ఉండాలనే దేవుని కోరిక. ఇందాక మనం యెషయా గ్రంథంలో మనం చదివాము. 44వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో చదవండి. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆమేన్. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే దేవుడంట. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. దట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ అండర్స్టాండింగ్లోనికి మనం వచ్చినప్పుడు అపారంగా దీవించబడతాం. ఇప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడకపోవడానికి కారణము, మన తరం ఆశీర్వదించబడకపోవడానికి కారణము, అది ఫిజికల్గా, స్పిరిచువల్గా ప్రతి ఒక్క డైమెన్షన్లో నుంచి మనం ఆశీర్వదించబడాలి. వెన్ వీఆర్ నాట్ బీన్ బ్లెస్డ్, ఓన్లీ వీ టేక్ ఇన్ ద స్పిరిట్ అని అంటే దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు మనల్ని బట్టి. ఈరోజు మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అనేకుల ఆశీర్వాదాన్ని చూసి ఈ దేవుడు నాకు కావాలి అనాలి. అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. కానీ క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే మనం శారీరకమైనటువంటి వాటి మీద, మన దుస్తులను బట్టి, మన పరిస్థితులను బట్టి కాన్సన్ట్రేట్ చేసేయడం మొదలుపెట్టాం. వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, లేదా మనం ఇలా ఉండాలి, మనం అలా ఉండాలి అన్నటువంటి నియమాల చేత మన సంఘాలను నడిపిస్తూ మనము ఫారిసీస్ అండ్ సదూసీస్ లాగా మన జీవితాల్లో, మన కుటుంబాలను నడిపించుకుంటున్నాం, మన సంఘాలను నడిపించుకుంటున్నాం. కానీ దేవుని ఉద్దేశము మన సంఘాలను ఆశీర్వాదకరంగా చేయడానికి, మనలో ఉన్నది వెలికి తీసి ఆయన ఒక గొప్ప సాధనంగా హీ వాంట్ టు లెట్ ది స్పిరిట్ ఇన్ టు ద డిఫరెంట్ డైమెన్షన్ టు షేక్ ద వరల్డ్. చాలా సంతోషం పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప సంగతులు మాట్లాడారు. నిజముగా దేవుడు ఏర్పరచబడిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు,
ఆయన ఆత్మతో నింపే దేవుడు, ప్లస్ ఆయన మనకు సమృద్ధి అయిన జీవజలం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. కానీ మనిషి దేవుని వెతుకులాటలో మార్గం తప్పిపోయి రకరకాల ఇహలోక సంబంధమైన పద్ధతులు, క్రమాలకు అడాప్ట్ అయిపోయి దేవుని హృదయ స్పందనను గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారనేది మీరు చెప్పిన విషయాలు చాలా గొప్ప విషయాలు. ఈ వాక్యము ద్వారా మేము చూస్తున్న ప్రతి వ్యూయర్స్ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.